మహోన్నతుడ మా తండ్రి నీకు వందనాలకు స్తోత్రం చెల్లిస్తున్నావు. నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యంలోని సత్యం మాకు బోధించమని ఏసునామమున బ్రతిమలాడుతూ ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. Amen. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ Good బ్యాక్. morning, sir. Good morning. ఐఎమ్ సేయింగ్స్ లో 6వ సేయింగ్ లో మనం ఉన్నాం. దీని గురించి ఇంట్రడక్షన్, ఒక ఫుల్ 1 hour ఇంట్రడక్షన్ మీకు ఇంతకు ముందు పంచుకున్నాను. మళ్ళా ఇంట్రడక్షన్ లో కొద్ది సమయం చెప్తాను, కొద్ది సంగతులు మాత్రమే. అది దాదాపుగా మనం ఒక వారం కిందట దాన్ని నేను చెప్పాను. ఐ థింక్ జాన్సన్ విల్ టేక్ కేర్. దాని తర్వాత మళ్ళీ మనం దాదాపు ఇది 6వ ఐఎమ్ సేయింగ్ లో ఉన్నాం. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. నేనే అన్న మాటనేమో మనం మొదట్లోనే దీన్ని నేను అన్న మాటలు మనం ధ్యానించాం. వాట్ ఈజ్ ఇట్ అని మధ్యలో అప్పుడప్పుడు చెప్పుకుంటూ వచ్చాం. 5వది కంప్లీట్ చేసుకుని నేను గొర్రెల మంచి కాపరని, ద్వారమని, బ్రెడ్, లైట్, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఈ రోజున వే, మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నానని, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ పోలేరని ఆ సంగతిని, వాస్తవికతని మనకు జ్ఞాపకం చేశాడు. సో లెట్ గెట్ ఇంటూ ఇట్. ఐ యామ్ అన్నాడు కదా. ఒక చిన్న కొత్త సంగతి, ఈ ఐ యామ్ అనే మాట ఇట్ పాయింట్స్ టు సో మెనీ థింగ్స్. ఆయన ఇటర్నల్ నేచర్ అనగా ఆయన అన్చేంజబుల్ ఆమ్నిసియన్సీ, ఓమ్నిపోటెంట్, అంటే సర్వంతర్యామిగా, సర్వసృష్టికర్తగా, సర్వశక్తిమంతుడుగా ఏ రీతిగా మనకు కనపరచబడుతున్నాడో మనం చూస్తాం. ఇంకా మనం లోపలికి పోతే ఒక మాట నేను మీతో పంచుకుంటాను. ఆయన పరిశుద్ధుడనియు, ఆయన నీతిమంతుడనియు, ఆయన ప్రేమమయుడనియు, ఆయన దయాదాక్షిణ్యత కలిగిన వాడుగా, ఆయన నమ్మదగిన వాడుగా మనల్ని కనపరుచుకున్నాడు. అదే కాకుండా మంచిగా వినండి, ఐ అన్న మాటలో హీ, మనం థర్డ్ పర్సన్, హీ, ఐ అని తాను చెప్పాడు. మనం అంటున్నాం హీ కమ్స్ ఫ్రమ్ ద ఫాదర్. ఆర్ ఇఫ్ యు టేక్ ఐ కమ్ ఫ్రమ్ ద ఫాదర్. ఐ కమ్ ఫ్రమ్ ద ఫాదర్. స్పీక్స్ ఫర్ ద ఫాదర్. స్పీక్స్ ఫర్ ద ఫాదర్. నేను తండ్రి నుంచి వచ్చిన వాడిని, తండ్రి గురించి మాట్లాడుతున్న వాడిని, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళేవాడిని, తండ్రితో ఐక్యపరచబడి సమానంగా ఉంచబడిన వాడిని. నన్ను చూసినవాడు నా తండ్రిని చూచినట్లే కనుక నేను మార్గం. ఐ యామ్ ద వే. ఇక్కడ చాలా విషయాలు మనం చూడవచ్చు. ఈ ఐ యామ్ ద వే లోపల తాను తండ్రితో ఐక్యపరచుకొని, తాను అప్పగింపబడి మహిమపరచబడవలసిన సమయం, తన ద్వారా దేవుడు కూడా మహిమపరచవలసినటువంటి సమయం ఆసన్నమైందని గ్రహించి, ఆయన ఆ శిష్యులకు ఉన్నటువంటి ఆ కాంటెక్స్ట్ చూసినట్లయితే, ఆ శిష్యులకు ఉన్నటువంటి ఆ అయోమయ పరిస్థితి, మీ హృదయంలో కలవరపడనీయకుడి అన్న మాట వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే, ప్రభు అక్కడ చూస్తాం మనం, కాళ్ళు కడిగి వాళ్ళందరినీ చేసిన తర్వాత, మీరు ఒకరి పాదం ఒకరు కడుక్కుని నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలని వారికి మాదిరిగా ఈలాగు చేసిన దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని వారి జ్ఞాపకం చేసి, మీరు ఈ సంగతులు చేసినప్పుడు మీరు నా శిష్యులు, వారిగా ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని మీరు ఉన్నప్పుడు నా శిష్యులుగా మీరు పిలువబడతారని మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ 13వ అధ్యాయం నీది భాగంలో 35 వచనాల్లో, మీరు ఒకరినొకరు ప్రేమింపాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రక్కనట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకరినొకరు ప్రేమ గల వారి ఉండే నీడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనే మాట మనకు జ్ఞాపకం చేస్తారు. దట్ మీన్స్ గాడ్ ఈస్ ఇన్ హిస్ ఫేర్వెల్ స్పీచ్ ఇన్ జీసస్, యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు మన జీవితాలలో నింపిన సువార్త, మంచి ఆ గుడ్ సువార్తలో ఉన్నటువంటి సమరస్యతను, ఆ ఔన్నత్యాన్ని, ఆ గొప్పతనాన్ని ఒక్కడి తర్వాత ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు కాళ్ళు కడిగారు. మనకు మా 13వ అధ్యాయం చూస్తే, ఆ పస్కా పండుగ వచ్చినప్పుడు ఆ తన తువాలు తీసుకుని వారిని ఎంత శుభ్రం చేసి
హెచ్చింపబడటం అంటే పరిచర్య చేయించుకుంటాం కాదు, పరిచర్య చేయటకే వచ్చినటువంటి విధానాన్ని అక్కడ చేసి వాడి పాదములు కడిగి తను తాను వ్యక్తునిగా చేసుకుని ఒక మాట అంటాడు అక్కడ, పంపింపబడిన వాడు పంపించిన వానికన్నా గొప్పవాడు కాడు అంటాడు. ద వన్ హూ ఇస్ సెంట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ వన్ హూ ఇస్ బీయింగ్ సెంట్. అంటే పంపించబడిన వాడు, వన్ హూ ఇస్ సెంట్, పంపించబడిన వారు పంపించిన వానికన్నా గొప్పవాడు కాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే యజమానుని కన్నా పనివాడు గొప్పవాడు కాడు అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. ఇఫ్ యూ కమ్ టు ద కాంటెక్స్ట్, ఆ 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం చివరి భాగంకి వచ్చేటప్పటికి ఏమంటాడంటే, సీమోను పేతురు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగ, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదో అతనితో చెప్పాను. ఇప్పుడు వెళుతున్నా, ఎందుకంటే నేను పోయి మార్గం సిద్ధం చేసిన తర్వాత మీకు మార్గం కనబడుతుంది, దాన్ని బట్టి మీరు రాగలుగుతారు. ఒక స్థలంలో శిష్యులను అంటాడు, మీరు కూడా వెళ్తారా అని కదా. డూ యూ ఆల్సో వాంట్ టు లీవ్ మీ అండ్ గో? అంటే ఆయన పేతురు మంచి సాక్ష్యం చెప్తాడు అక్కడ, లేదు లేదు మేము పోము. ఇదే పేతురు నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు సజీవ దేవుని కుమారుడు క్రీస్తుని కూడా జ్ఞాపకం చేస్తాడు. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ద కన్ఫ్యూజన్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్. నేను వెళ్తున్న మార్గంలో మీరు రాలేరంటాడు. కాబట్టి ఈ విషయాలన్నిటిలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు కనుక నా మాట అంటాడు. ఏమనంటే, మీరు మీ హృదయంలో కలవరపడని ఇక్కడ ఒక చూడండి ఒకసారి 33 పిల్లలారా ఇక కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదును అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. దిస్ ఈస్ ద కన్ఫ్యూజన్. 3 ఏళ్ళు వెనుకబోయాం కదా, వీఆర్ ఫాలోయింగ్ యూ ఫర్ 3 years అండ్ నౌ హీ సేస్ యూ కెనాట్ కమ్ టు ద ప్లేస్ దట్ ఐఎమ్ గోయింగ్. ఇప్పుడు నాతో మీరు రాలేరు, కానీ నేను వెళ్ళి నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను సిద్ధం చేసి నేను తిరిగి వచ్చి మేము తీసుకుని వెళ్తాను, కనుక మీరు వేచి ఉండాలి, మీరు రాగలుగుతారు, కానీ నేను వెళ్ళిన తర్వాతనే మీరు రాగలుగుతారు అంటాడు. ఈ కన్ఫ్యూజన్లో ఈ మాట అంటాడు. ఏమనంటే, నేనే మార్గం, నేనే సత్యం. వాళ్ళకి అర్థం కావడం లేదు. తోమా అంటాడు, అడుగుతాడు. ఆఖరికి పేతురు ఏమంటాడు, మేము వస్తామయ్యా, ఆయన కన్ఫ్యూజన్ ఆయన ఉన్నది, ఏం చేద్దామని అంటే అప్పుడు చెప్తాడు 6వ వచనంలో, యేసు నేనే మార్గం సత్యమును జీవం, నా ద్వారానే తప్ప ఎవడు నువ్వు తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. మన ఫిలిప్ అంటాడు, మన ప్రభువా అంటే అక్కడ డౌట్ కూడా క్లియర్ చేస్తాడు చూడండి, ప్రభువా తండ్రిని మాకు కనపరచము, మాకు అంత్యచ్చాలని ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు నేను ఎంతకాలం మీ వద్ద ఉన్నాను, లింక్ ఇట్ టు ఐయామ్, లింక్ ఇట్ టు ఐయామ్, ఐయామ్ ఉన్నవాను, నేను నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే, నేనే తండ్రిని, నేనే దేవుణ్ణి, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి మేమిద్దరం ఏకమై ఉన్నాం. దర్ ఇస్ నో అంతరేమేమి లేదు. నేనే మార్గం, ఐఎమ్ ద వే, and whom you are seeing is the one who is with the Father, one with the Father. కనుక ఆయన ఏమంటాడంటే, ఈ దీంట్లో చక్కని మాట, I really liked it. He comes from the Father, speaks for the Father, is going back to the Father, and he's one with God the Father. Right. మార్గం అన్నాడు. కాంటాక్ట్ పెట్టుకున్నాం, నేనే మార్గం అన్నాడు. ఈ మార్గం అన్న మాటల యొక్క అంతర్యం ఏంటిదంటే, ఐఎమ్ ద ఓన్లీ సాల్వేషన్. ఇంతకుముందు కూడా చూసాం కదా, అక్కడనేమో ద్వారం అన్నాడు, ఇక్కడనేమో మార్గం అన్నాడు. మార్గంలో నుంచి ద్వారంలోకి వెళ్ళాలి, మార్గంలో నుంచే ద్వారంకి వెళ్ళాలి. అక్కడ ద్వారం అని చెప్పిన దగ్గర ఆయన ఏ రీతిగా తన గొర్రెలను తాను ఖచ్చితంగా కాపాడి సంరక్షించుకుని ఆ గేట్ కాడనే ఉండి లెక్క పెట్టుకుంటాడో, ఒక్కొక్కరిని గురించి పట్టించుకుంటాడో, ఆ పట్టించుకునే కాపరత్వపు పరిచర్యను, కాపరత్వపు ఆ కృపను మనం జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి నేనే మార్గం అన్నాడు. ఈ మార్గం ఏంటి? మనకు బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో మనకు ఇరుకు మార్గం, వెడల్పు మార్గం జ్ఞాపకం చేస్తారు. తీయండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, దారి సంకుచితమునై ఉన్నది, దాని కనువారు కొందరే. దాని నుంచి వెళ్ళేవారు కొందరే.
కొందరే వెళ్తారు. 13 నుంచి చదవనా? ఇరుకు ద్వారా ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. అంటే ఏంటి ఇది వే? వాట్ ఈస్ దిస్ వే? వాట్ ఈస్ దిస్ వే? ఏ మార్గం అంటావు ఇది? ఇరుకు ద్వారా అంటే ఒక మార్గం చూపిస్తున్నాడు కదా. ఈ మార్గం ఉంటుంది, ఇరుకు మార్గం ఉంటుంది, జీవం పోయేవారు అందులోకి వెళ్తారు. మళ్ళీ విశాలమైన స్థలం కూడా ఉంది. యూ హ్యావ్ స్పేస్. అక్కడ ద్వారం కాడ ఏం చూస్తాం మనం? సింగిల్ వే. ద్వారం నేనే, కానీ లోపలికి వెళ్ళినకేముంది నీకు? దేవుని రాజ్య సంబంధమైన శాంతి, సమాధానం, భద్రత. మరి ఇక్కడ అంటున్నటువంటి మార్గం ఏంటిది? 7:14 ఏంటి ఈ మార్గం? ఏంటిది? జీవమునకు పోవు ద్వారము ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ ద్వారం విశాలమునై ఉన్నది, దాని ద్వారం ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఈ ద్వారం ఏందని ఆలోచన చేస్తే 6వ అధ్యాయం ఒక మార్గం చూపిస్తాడు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక మార్గం చూపిస్తాడు. ఏమంటాడు? నీ పొరుగు వాణిని, 6వ అధ్యాయం 42వ వచనం, నీ పొరుగు వాణిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. పరలోకమందు తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని అంటే కథ చెప్తాడు అన్నది. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే ఏం చేయగలుగుతారు మీరు? వాట్ యూ విల్ బి గెట్? బట్ ద పవర్ఫుల్నెస్ ఆఫ్ ది లవ్ ఈస్ వెన్ యూ రియల్లీ లవ్ ద పీపుల్ హూ హేట్ యూ. ఒక మార్గం. ఈ మార్గం చాలా కష్టమైంది. ఇరుకు మార్గం అన్నాడు. ఎందుకు కష్టం అంటే ఇట్ ఈస్ నీ కాన్షియన్స్ను, నీ బాధను, నీ దుఃఖాన్ని నీవన్నీ భరించి క్షమించి ప్రేమించాలంటే కష్టం. తను లోతు అంటాడు. లోతు, వెడల్పు, పొడుగు ఇవన్నీ చూడాలా. ఈ ప్రేమ కనబరచడానికి అది ఎంత భయంకరమైనటువంటి స్థితి ఉంటుందో ఆలోచన చేయండి. నువ్వు ఒక చంపలు పెట్టిన మనకి ఇంకో చంప చూపమన్నాడు కదా. అది ఎంత కష్టమైనది. ఒక అంగే అడిగిన మనకి ఇంకో అంగే లేదా మనకు. అంటే అక్కడ ఉన్న కనపరచవలసిన త్యాగపూరితమైన మనస్సు, ఇక్కడ అదే మనస్సు. మీరు నా తండ్రి అయిన దేవుని యొక్క కుమార్తెలుగా ఉన్నారు కదా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం అనుకుంటే, ఇక్కడ నా తండ్రితో నేను సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాను, ఆ రీతిగా మీరు కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చొనిస్తానంట. చూడండి, ఒకసారి చూడండి. గో ఫర్ 21. నేను జయించిన తండ్రితో కూడా 22వ వచనం అనుకుంటే చూడండి. 21వ వచనం తండ్రి గారు చెప్పండి, చూడండి, చదవండి. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. వండర్ఫుల్ ప్రామిస్. కనుక ఈ స్వభావం అనేది ఒక మార్గం మనకు ఎగ్జాంపుల్ చూపాం. ఈ దీనిలో క్రీస్తు యొక్క మనస్సు మనకు కనబడుతుంది. ఎందుకు ఇది నేను చెప్పుకుంటూ వస్తున్నానంటే, ఈ మనస్సులో మార్గం చూపించబడ్డది. అందుకే ఎప్పుడు వెన్ జీసస్ సెడ్ ఐ యామ్ ద వే, నేను మార్గం అంటే ఆయన మనస్సు మానవుని యొక్క మనుగడకు మార్గం అండి. ఇప్పుడు మన ప్రయాసం దేని కొరకు? నిత్య జీవం కొరకు, ప్రభుతో ఉండాలని ఆశ. అందరిలాగా ఈ జీవితం అంతం కాదు. బ్రతికి ఉండగానే మారు మనసుతో పాపక్షమాపణతో ప్రభు యుద్ధకు వెళ్తే పరిశుద్ధుల యొక్క పునరుత్థానంలో పాలుభాగస్వాములమై ఆ 1000 ఏళ్ల పరిపాలన ప్రభుతో ఉంటామని, ఆయనతో కూడా ఆయన ఉండు చోట మనం ఉంటామని, మీ హృదయం కలవరని పడుకుని చెప్పి, నేనే మార్గం సత్యం జీవనని, నా ద్వారా వచ్చిన వారు నా తండ్రి యొద్దకు చూస్తారు కనుక, నా తండ్రితో మీరు ఉంటే, మీరు నాతో ఉన్నారు కనుక, నేను ఆ తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న ప్రకారం మిమ్మల్ని కూర్చోబెడతాను. ఎందుకంటే మీరు నా కుమార్తెలు కనుక, ఈ యొక్క దానికి మీరు స్వాస్థ్యము ఒక ఆస్తికి మీరు పాలిభాగస్తులు. దట్ మీన్స్ యూ విల్ బి విత్ మీ. ఆ మాట ఏమంటే నేనే మార్గం అన్నాడు కనుక
నేనే ఆ నిత్య జీవానికి, నేనే పరలోకమునకు ద్వారం, మార్గం. అందుకే అప్పుడు చెప్తున్నాను, ఈ మార్గమే యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థాన ఆరోహణ ఆగమన సువార్తనే. ఆ సువార్తలో దేవుడు చూపిన మార్గం, ఆ సువార్తలో దేవుడు చూపినటువంటి ప్రతి యేసు ప్రభు ద్వారా మనకు కనపరిచిన, బయలుపరిచిన ప్రతి స్వభావం, యేసు స్వభావం, యేసుక్రీస్తు యొక్క స్వభావం, పర్సనాలిటీ ఈజ్ ద వే ఫర్ us to go into the God's eternal life. మూడవ భాగం చూద్దాం. సరే, మార్గం చూసాం. మొదటి పేతురు 2వ అధ్యాయం. కొద్దిగా బైబిల్ తెచ్చిపెట్టుకుని, ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ ఆఫ్ టీచింగ్ కనుక. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం చదువు. మాదిరి అంటాడు అక్కడ, చూడండి. 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు అనే అడుగు జాడలలో ఆయన దేవుని మార్గంలో నడిచాడు. ఆయన నడిచినటువంటి మార్గము ఆ సువార్త. ఆ సువార్త మనకేంటిదండి? మాదిరి. అక్కడ మాట కదా, పేతురు రాస్తున్న మాట. నీకు మాదిరిగా ఉంచాడు. లెట్ us ఫైండ్ అవుట్ అసలు ఆ మాదిరి ఏంటి. ఇంకోటి కూడా చూడండి, యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిని దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలుచున్న వాడనని చెప్పుకొను వాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఆయన ఎలాగూ నడిచనో అలాగూ తానును నడుచుకుంటే బద్ధుడు. అంటే యేసు ప్రభు ఈ మాట నేనే మార్గం అని చెప్పినప్పుడు ఉన్నప్పుడు ఆ సత్యం, ఔన్నత్యం ఏంటంటే ఇది. ఆ తానును ఆయన తీరు నడుచుకోవడానికి బద్ధుడై ఉన్నాడు. హీఈస్ క్రియేటింగ్ ఎ వే. హౌ హీ వాక్డ్. తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించమని ఒక మాట గివ్స్ ది వే ఆఫ్ హిస్ లైఫ్. అంత సఫర్ అవుతుంటే ఇంతకు చదివిన వాక్యం 6వ అధ్యాయంలో చదివిన, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చదివిన మాట ప్రకారం ఏ రీతిగా క్షమించమన్నాడో, ప్రేమించమన్నాడో ఆ ప్రేమ ఆ సిలువలో కనపరిచాడు అక్కడ. అండ్ హీ హస్ గివెన్ us a way there. ఆ పాపపు స్త్రీ ఆయన పట్టుకుని వచ్చినప్పుడు, మీరు పాపం చేయవాడు ఆమె మీద రాయమని చెప్తే వాళ్ళు ఎందుకు పోయారో తెలుసా? ఒక మార్గం చూపాడు అక్కడ. ఏంటంటే పాపపు స్థితిని, పాపం క్షమించువాడు దేవుడు. మీలో ఎవడైనా పాపం లేనివాడైతే చెప్పండి అంటాడు. నేను నిన్ను క్షమించి ఉన్నాను, పో పాపం చేయకమంటాడు. దట్ ఈస్ ద ఎపిటోమ్ ఆఫ్ గాడ్స్ ఫర్గివ్నెస్ ఇన్ ద సిన్ఫుల్ లైఫ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. మానవుని పాప స్థితిలో దేవుని అత్యున్నత క్షమాపణ విధానం అని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటాను. అవును దేవుని బిడ్డలారా, దగ్గర అక్కడంటే అపోస్తుల కార్యంలో పౌలు తను ఆ మాంత్రికులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ అంటారు, ఈ యేసు మార్గము అంటారు. చూడండి, అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయం 23-24. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా అది క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎందుకైంది చెప్పండి? ఆ మీద చదివితే మొత్తం అర్థమవుతుంది. మీద ఏందో తెలుసా? పౌలు ఆ సేవలో, పరిచర్యలో ఆయనను ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది. ఈ గారెడి విద్య, మాంత్రికులు అంతా పక్కకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? ఇఫ్ యు గో అప్, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం అనుకున్నాం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా తర్వాత అక్కడ ఏమైందో చెప్తాడు అక్కడ. అయితే దానికన్నా కొద్దిగా మీదికి రండి. 10వ వచనం. 2 ఏళ్ల వరకు ఇలాగు జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురమున వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారకులు, మాంత్రికులైన ఈయన మార్గం ఏది? ఈయన చెప్పిన మాట ప్రకారం దయ్యాలు వినడమేది.
పోయింది, రోగాలు పోయింది. ఈ పౌలు నేను ఆయన పనులను మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. పౌలుకు కళ్ళు తెప్పించినప్పుడు ఆయన పిలుపును, నువ్వు హింసించుతున్న క్రీస్తును నేనే అని చెప్పినప్పుడు ఆయన గురించి చెప్తాడు అక్కడ. నువ్వేం చేయబోతావో నా కొరకు చెప్తాడు అక్కడ. నిజమే. హియర్ ఈస్ ద వన్. ఆయన ఏమంటానే, ఆ క్రీస్తు మార్గం, ఆయన విశ్వసించిన వారు దయ్యమును వెళ్ళగొట్టడము, నేను చేసిన కార్యం కన్నా మీరు ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తారని చెప్పిన మాట నెరవేర్పు చూస్తున్నాం మనం. యూ విల్ డూ మోర్ గ్రేటర్ థింగ్స్ దాన్ వాట్ ఐ కుడ్ డూ. ఎస్, ఈ మార్గము ఇది క్రీస్తు మార్గము. ఆయన వెంబడించేవారు, ఆయన విశ్వాసం ఉంచిన వాడు, ఆయన గొప్ప కార్యాలు చేయటకు ఆయన మనకు విడిచిన మాదిరి. నీవు ఆ మార్గంలో నడుచుటకు బద్ధుడవై ఉన్నావు. పోయినసారి కూడా జ్ఞాపకం చేశాను. ఈ మార్గం ఏంటిదట? పట్టి మార్గం కూడా కాదు. చూసినావా? తీయండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, ఆయన సూచక 37వ వచనం. దానియేలు గ్రంథం. ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో మార్గములు సత్యములను న్యాయములై ఉన్నవని ఎక్కడ చెప్తారో తెలుసా? నెబుకద్నెజరు గడ్డి తింటాడు పోయి. దేవునికి విరుద్ధంగా చేస్తే మీద చదవండి, లెఫ్ట్ సైడ్ మీద గడ్డి తింటాడు. గడ్డి తిని ఆయన ఎంటుకలట, తల వెంటుకలట కోడి ఈకల్లా, పక్షి ఈకల్లాగా మారాయట. అక్కడ గుర్తు చేసుకుని వచ్చి ఏం చేస్తాడంటే, అబ్బబాబా ఈ దేవుడు, ఈయన మార్గము న్యాయమైనది, నా రాజ్యం నాకు వచ్చింది, నా మంత్రులు నాకు వచ్చారు అని మాట్లాడుతూ ఈయనది న్యాయమైనది, నీతి అయిన మార్గం అంటాడు. వండర్ఫుల్ విట్నెస్. హిస్ వేస్ ఆర్ ట్రూత్ఫుల్, హిస్ వేస్ ఆర్ జస్ట్. ఇక్కడ దగ్గర మంచి అని అంటాడు కూడా. చూడండి, ఉన్నతమైన యెషయా గ్రంథం 55, యెషయా గ్రంథం 55 వచనం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆయన త్రోవలు 9వ వచనం చదువు. ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఉన్నతమైనవి. ఎత్తు అంటే అక్కడ ఏంటిది? ఉన్నతమైనవి. నా తలంపులు ఉన్నతమైన తలంపులు. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ వే. ఇట్స్ అ వే దట్ టేక్స్ యూ టు హెవెన్. ఆయన ఉండు స్థలాన్ని తీసుకుపోయే ఉన్నతమైన మార్గం. మీ తలంపులు తీరు, మా తలంపులు, నా తలంపులు ఉండవు. మీ మార్గంలాగా నా మార్గం, నా మార్గము ఉన్నతమైన మార్గము. అందులో ప్రేమ, క్షమాపణ, దయ, దాక్షిణ్యత, మంచితనం, న్యాయం ఉంటుంది. నెబుకద్నెజరు అంటాడు కదా, న్యాయమైన మార్గం. నిజమే దేవుని బిడ్డలారా, ఉన్నతమైన మార్గాన్ని యేసు ప్రభు మనకి ఇచ్చాడు. మనము దానిని వెంబడించు. అనుకుంటే మంచితనం, మంచి మార్గం అంటాడు. చూడండి, చక్కనివి అంటాడు. ఎక్కడ? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయు వారి దారికి అది కావాల్సింది. ఆయన మార్గములు చక్కనివి, చక్కని మార్గములు. వండర్ఫుల్ వర్డ్. దావీదు కీర్తనలు 145 17వ వచనం. అంటే మనం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగం
ఎగ్జాక్ట్లీ ఈస్ ది వే. 17వ వచనం మీరు బాగా ఉంటుంది చూడండి. క్రియలన్నిటిలో కృపచూపువాడు, నీతి గలవాడు, కృపచూపువాడు. ఐఆమ్ దట్ ఐఆమ్ అన్న మాట వెనుక ఇదంతా అర్థం ఉంది. కృపచూపువాడు, నీతి గలవాడు, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నవాడు. తన భయభక్తుల కోరికను ఆయన నెరవేర్చును. వారి మొర విని వారిని రక్షించును. వాట్ ఇస్ అ వండర్ఫుల్ వే ఆఫ్ గాడ్. ఆయన మార్గం అన్నిటిలో నీతిమంతుడు, క్రియలన్నిటిలో కృపామయుడు. చివరి మార్గం చూద్దాం. ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ వాట్ ఎగ్జాక్ట్లీ ద వే. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు న్యాయములను సత్యములై ఉన్నవి. రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ఇట్ ఈస్ ద ట్రూత్. నెక్స్ట్ కూడా చేస్తాం మనకు. హీ ఈస్ ద ట్రూత్. హిస్ వేస్ ఆర్ జస్ట్. మంచివి, నీతి, కృప కలిగినవి, చక్కనివి, న్యాయమైనవి, సత్యం. ఇది చెప్పిన తర్వాత నౌ వి ఆర్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ ద వే. ఎందుకు ఒకటే మార్గం అంటే ఒక 10 చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. అది చెప్పి ఈరోజు నేను ముగిస్తాను. ఈ మార్గంలో ఆయననే మార్గం అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, రక్షణకు అనగా నిత్య జీవానికి ఆయన ద్వారా తప్ప ఇంకొక మార్గం లేదు, ఆయనే చెప్పాడు. తక్కిన దగ్గర కూడా మనం చూసుకుంటూ పోదాం. దయచేసి చూడండి, తీయండి. హీ ఈస్ ద చోజన్ బై గాడ్ టు బీ ద సేవియర్. దేవుని ద్వారా రక్షకుడుగా ఎన్నుకోబడినవాడు. మొదటి పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ తీసి పెట్టుకోండి ప్లీజ్. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాజయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారానే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు మీరు. కనుక ఆత్మ సంబంధమైన పైన వాటి సంగతులు అనగా ఆత్మ సంబంధమైన వాడు ఏం చేస్తాడు? పరలోక సంబంధమైన సంగతులు వెతుకుతూ ఉంటాడు. సజీవమైన రాళ్ళు అంటాడండి. అక్కడ రాళ్ళకి ప్రాణం లేదు కదా, కానీ మీరు సజీవమైన రాళ్ళు అంటే రాళ్ల వల్లే నీవు సజీవంతో అనగా జీవంతో నింపబడిన వాడు. అపొస్తలుల కాలంలో 4వ అధ్యాయం 12వ వచనం. అపొస్తలుల కాలం 4:12. మరియు ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని. ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామములనే మనకు రక్షణ. There is no salvation, only the name of Jesus. Kanuka, he is the way. Kanuka, he is the way. Rendavadi. Only one to come down from heaven and return to heaven. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు ఒక్కడే, పరలోకంకి ఎక్కిపోయిన వాడు ఒక్కడే. ఈజ్ ద ఓన్లీ వన్. చూడండి, యు సీ దట్. అది కూడా చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 3:13. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంనకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. మనుష్య కుమారుడు తప్ప ఎక్కిపోయిన వాడు లేడు. He is the way who has come down from heaven and who has gone up from the earth to the heaven. కనుక ఆయన మార్గం.
మన పరలోక రాజ్యానికి, అనగా దేవుని యొక్క సన్నిధానానికి, ప్రభువుండు స్థలానికి మార్గం ఆయన్నే వచ్చాడు, బోధించాడు, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాడు. కనుక ఆయనే ద్వారం, ఆయన్నే మార్గం. పరిపూర్ణమైన మానవ జీవితాన్ని జీవించిన వాడు ఆయన ఒక్కడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు నేనే చెప్పగలను, కానీ మీరు చదివినప్పుడు ఏమైందని హృదయంలో ఇది కూర్చుంటుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము రండి. కారణం ఏంటి? మనతో ఉన్నవాడు, మన స్వభావంలో జీవించిన వాడు, కానీ పాపం అతనిని ఏమి చేయలేకపోయినా. He was not in the sin. A perfect man who lived. Therefore, he is the way. I am the way అన్న మాట ఆయన మన స్వభావంలోనికి వచ్చినవాడు, మనతో జీవించినాడు. మనమేమో మా తల్లి నన్ను పాపం గర్వం ధరించింది మనమంటే, ఆయన ఏమంటున్నాడంటే ఆయన పాపము అతనిలో లేదు. There is no sin in him. కనుక ఆయన మార్గం, పాపము లేని జీవితం కనుకనే ఆయన మనకు మార్గంగా మారాడండి. ఇంకో దగ్గర కూడా చూద్దాం. ఓన్లీ వన్ హూ ఫుల్ఫిల్ ద లా అండ్ ద ప్రాఫిట్స్, లా ఆఫ్ ది ప్రాఫిట్స్, అనగా ధర్మశాస్త్రమును ప్రవక్తల యొక్క ప్రవచనం నెరవేర్చిన వాడు, ద ఓన్లీ మ్యాన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. నెరవేర్చుటకే కాని కొట్టివేయటకు రాలేదు. ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనములను కొట్టివేయటకు కాదు, కానీ నేను నెరవేర్చుటకే వచ్చి ఉన్నానంటే ఏంటి వే అనేది బాగా ఆలోచన చేస్తే, దిస్ ఇస్ ద వే హి హస్ షోన్ us. అంటే ఇక్కడ మనకు మార్గం వేసి పెట్టాడు. దేవుని ప్రవచనములను నెరవేర్చి, ధర్మశాస్త్రము కాక వేరొక నీతి ఉందండి. అదేది? క్రీస్తు జీవిత నీతి. ఒకడు ధర్మశాస్త్రం బట్టి నీతిమంతులుగా తీర్చబడని చెప్తూ వేరొక నీతి, ఆ నీతి అనగా క్రీస్తు సువార్త నీతి. The righteousness that God has given us through విశ్వాసం బట్టి అంటాడు ఒక దగ్గర మనం కదా. ఇంకోటి చూద్దాం. He is the one who has conquered the death forever. మరణమును జయించిన వాడు, మరణమును జయించినటువంటి వాడు. మొదటి తిమోతి హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, హీబ్రూ 2:14 and 15 verses. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాడు. రక్త మాంసం జీవితాంతం మరణ భయంతో ఉన్న వారిని విడిపించాడు. He has conquered death forever. మరణంపై విజయం సంపాదించాడు నిత్యం. ఫైన్ వర్డ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ కదా, అంత చక్కని మాటలు. మానవుడు పాపం వల్ల మరణాన్ని సంక్రమించుకుంటే ఆ మరణాన్ని జయించి నిత్యము దానిపై అధికారాన్ని సంపాదించాడు. అయితే మానవుడు పాపం వలన తన మీదకి మరణాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. అండ్ హియర్ ఈస్ ద గ్రేస్. అండ్ ఎవ్రీ టైమ్ యూ గో బ్యాక్ టు గాడ్, హీ గివ్స్ యూ సంథింగ్ న్యూ. ఎవ్రీ టైమ్ దేవుని కృపను మనం కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా చూడండి, ఈజ్ ద ఓన్లీ మీడియేటర్. కనుక ఆయన మార్గం, ఈజ్ ద ఓన్లీ మీడియేటర్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ సరే అది ఇది చూద్దాం. మొదట 9వ వచనం చూడండి. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు అధికముగా హెచ్చించబడిన వాడు కనుక మార్గం. ఇంతకుముందు చెప్పింది దానికి చూడండి, మొదటి తిమోతి 2:5. మనుషులకును
దేవునికి మధ్యవర్తి అంటాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. చూసారా? ఎందుకు ఆయన మార్గం? మానవునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. అన్ని నామం కన్నా ఉన్నతమైన నామం ఆయన హెచ్చించాడు. మానవులకు దేవునికి మధ్యన మధ్యవర్తిగా ఉన్నాడు కనుక when Jesus said I am the way, he means this: I am the mediator, I am the messenger, I am the Messiah, I am the exalted one. ఉన్నతమైన స్థితికి తీసుకుని రాబడిన వాడను. ఇంకొక మాట చూద్దాం దయచేసి చూడండి. ఈజ్ ఓన్లీ త్రూ ఫర్గివ్నెస్. ఆయన క్షమాపణ వలననే, క్రీస్తు యేసు వచ్చిన క్షమాపణ వలననే నీకు నిత్యజీవం. అపోస్తల కార్యములు 13:38. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియో, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియో మీకు తెలియనుగాక. ఇది మార్గం కాదంటారా? ఎన్ని మాటలు వచ్చే చూడండి. ఒక నేనే మార్గం అన్న దానిలో విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడి యేసు నామములోనే. కనుక ఆయన ఏమంటాడంటే నేనే మార్గము. అండ్ దట్ మార్గం, దట్ వే ఈజ్ ద వే ఆఫ్ సాల్వేషన్. దట్ వే ఆఫ్ ఇవప్పుడు చదివిన అన్ని కూడా ఆయన రక్షణకు హెచ్చడానికి మార్గం అని చూపిస్తున్నాయి. సో నేనే మార్గము అన్న మాటలో ఇవన్నీ కూడా నేనే మధ్యవర్తిని, ఐఎమ్ ది మెస్సయా, ఆయన నామమున ఘనపరచబడిన వాడను, కనుక మరణంపై నిత్య అధికారాన్ని సంపాదించిన వాడను, కనుక నేను మార్గం. పాపికి యేసు నామంలో తప్ప రక్షణ లేదు. యేసు నామంలో రక్షణ చెప్తాడు. ఒక దగ్గర ఈ శిష్యులు పేతురు, పౌలు, వీళ్ళ శిష్యులు కూడా సిన్హెడ్రిన్లో మాట్లాడుతున్నప్పుడు కానీ, అధికారుల ముందు మాట్లాడుతున్నప్పుడు కానీ చక్కగా క్లియర్గా చెప్తాడు, యేసు నామంలోనే రక్షణ, యేసు యందే నిత్య జీవం. And Jesus says, I am the way. యేసే రక్షణ మార్గం, యేసే నిత్య జీవ మార్గం. దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.